హలో అండి, శ్రోతలకు నమస్కారం. డబ్బులెవరికి ఊరికే రావు అనే నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మన్నా స్ట్రీట్ నుంచి బయలుదేరిన కశ్యప్ నేరుగా అమంజిక్ కరై వచ్చేశాడు. తన వెనుక ఎవరూ ఫాలో చేయటం లేదని నిర్ధారించుకున్నాక సింధూర ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి రాత్రి 11 గంటలు దాటింది సమయం. తన రాక కోసం ఎదురు తెన్నెలు చూస్తూ గేటు వద్దే ఉంది సింధూర. కాసేపుని చూడగానే గేటు తీసింది. బైక్ లోనికి రాగానే గేటు మూసి తాళం వేసింది. సింధూర కారు పక్కనే తన బుల్లెట్ బైక్ స్టాండ్ వేశాడు కశ్యప్. ఏమైంది ఇంత లేటు? కశ్యప్ లోనికి రాగానే ఫ్రంట్ డోర్ మూసి లాక్ చేస్తూ అడిగింది. సారీ సింధు, లేట్ అయిపోయింది. నేను ఇబ్బంది పెట్టాను అన్నాడు బాధగా. అదే ఎందుకు లేట్ అయింది అంటున్నాను. నాకు ఇబ్బందిని చెప్పానా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచావు. ఏమైందో తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అరే, బ్లడ్ ఏంటి? భుజానికి గాయమైనట్టుంది. ఏం జరిగింది? సింధూర గొంతులో ఆతృత. నవ్వేశాడు కశ్యప్. పెద్ద గాయం ఏమీ కాదులే, కంగారు పడకు. ముందు స్నానం చేయాలి. కావేరి ఎక్కడా? అది నిద్రపోయిందిలే, పద పైకి వెళదాం అంటూ మేడ మీదికి దారితీసింది. ఇద్దరు బెడ్రూమ్లోకి వచ్చారు. తనే చెప్తాడనే ఉద్దేశంతో ఇంకేమీ అడగలేదు సింధూర. కశ్యప్ స్నానం చేసి లుంగి కట్టుకు రాగానే కూర్చోబెట్టి చీరుకుపోయిన భుజం గాయానికి టించర్ వేసి ప్లాస్టర్ అంటించింది. గ్లాసులోకి విస్కీ కలుపుకొని సిప్ చేస్తూ రిలాక్స్గా జరిగిందంతా సింధూరతో చెప్పాడు. ఉన్నట్టుండి కశ్యప్ భుజం మీదకి వాలిపోయి వెక్కి వెక్కి చిన్నగా ఎడ్చేసింది సింధూర. సింధు, ఇప్పుడేమైంది? ఊరుకో అంటూ సముదాయించాడు. అయినా నీకు ఏమీ కానీ నా కోసం వృద్ధాగా కన్నీరు పెట్టుకు అన్నాడు తిరిగి తనే. చివ్వున తలెత్తి చూసింది సింధూర. ఆమె కళ్ళ వెంట కన్నీటి జలపాతాలు. అవును, నాకేమీ కావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే నా సర్వస్వమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీతో ఉండే ఆనందం, నువ్విచ్చే సుఖం, నువ్వు చూపే ప్రేమ చచ్చే వరకు మర్చిపోలేను. అందుకే ఈ జన్మకు నువ్వే నా మగాడివని ఆరాధిస్తున్నాను. సింధు, ఆమె మనసు తెలిసి చలించిపోయాడు కశ్యప్. అవునరా, మన మధ్య ఏమీ లేదనుకో. నా ప్రాణం, నా సర్వం నువ్వే. మన మధ్య ప్రేమ బంధం ఉంది. అది ఎప్పుడూ నీ క్షేమాన్ని కోరుతుంది. నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. నువ్వు లేని క్షణం ఈ సింధూర కూడా ఉండదు. అర్థమైందా? మాటివ్వు, ఇంకెప్పుడు ఇలా దుడుకు పనులు చేయవని మాటివ్వు అంటూ చేయి చాపింది. కశ్యప్కి మనసు సంతోషంతో పులకించిపోయింది. ఓకే సింధు, ఇక చేయను, సరేనా అంటూ సింధూర చేతిలో చేయి వేశాడు. అందమైన ఆమె ముఖాన్ని దోసళ్లతో పైకెత్తి కళ్ళు తుడిచాడు. సింధూర పట్ల మరింతగా పెరిగిన ప్రేమ ఒక ప్రవాహంలా కశ్యప్ శరీరం అంతా వ్యాపించి నరాల్ని మరుగుతున్న లావా ప్రవహిస్తున్నట్టు పోటెత్తిచ్చింది. నైటీలో ఉన్న సింధూరను మీదకు లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. స్పాంజి దిళ్లతో ఒడిని అదిమినట్టుంది. చేతుల్ని ముందుకు చాపి బలమైన గోపురాల బిగిసి కసిగా పరీక్షిస్తూ శంఖం లాంటి మెడ మీద చప్పుడొచ్చేలా కిస్ చేశాడు. నరాలు జివ్వుమని కొద్ది క్షణాలు తను మూడులోకి వెళ్ళిపోయింది సింధూర. కానీ వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి చివ్వున ఒడిలోంచి లేచిపోయింది. అల్లరిగా నవ్వుతూ, ఈ పనులన్నీ తర్వాత, నువ్వు మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏంటో? అది కాదు సింధు, కన్విన్స్ చేయాలని చూశాడు. ఇంకేం చెప్పకు, ముందు భోజనం చేస్తేనే తర్వాత అన్నీ. విస్కీ ఫినిష్ చేసి కిందకు రా, ఈ లోపల ఆమ్లెట్లు వేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీ చేసి ఉంచుతాను అంది. నువ్వు భోంచేసావా అడిగాడు. అమ్మయ్య, ఇప్పటికైనా గుర్తొచ్చింది. నీకోసం ఎదురు చూడటంతో సరే, నాకు ఆకలే గుర్తు రాలేదు. త్వరగా రా, కలిసే భోంచేద్దాం. సారీ సింధు, నువ్వు భోంచేసి ఉండాల్సింది అన్నాడు నచ్చుకుంటూ. పర్వాలేదు, ఎదురు చూడడంలో కూడా నాకు ఆనందం ఉంది అంటూ కిందకి వెళ్ళిపోయింది సింధూర. పావుగంట తర్వాత తను కిందకి వెళ్ళాడు కశ్యప్. భోంచేసి ఇద్దరు తిరిగి బెడ్రూమ్కి చేరేసరికి 12 దాటిన సమయం. మిగిలిన రాత్రి ఇద్దరికీ మధురమైన శోభనం రాత్రిలా గడిచిపోయింది. ఒకరి కవగిట ఒకరు అలసి సొలసి నిద్రలోకి జారుకునేసరికి 3 గంటలైంది సమయం. మర్నాడు ఉదయం హోటల్ తంగమణి. సరిగ్గా ఉదయం 9 గంటలకు స్పెషల్ బ్రాంచ్ కామ్య, విశ్వాస్లు తమ కారులో హోటల్కి చేరుకున్నారు. అప్పటికి హోటల్ మేనేజర్ వారి కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ మేడం, నిన్న వచ్చారట. నేను లేను, లీవ్ మీద వెళ్ళాను అన్నాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పోలీసులకు ఫోన్ చేయండి. రిపోర్ట్ చేయకుండా మనం ముందుకెళ్ళకూడదు. కాల్ దెమ్ అంది కామ్య. ఇద్దరూ రిసెప్షన్లోనే సోఫాలో కూర్చున్నారు. మేనేజరు లోకల్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఈ లోపల హోటల్ వాళ్ళు మర్యాదపూర్వకంగా అందించిన కాఫీ తాగి ఆ రోజు వార్తాపత్రికలు తిరిగేస్తూ కూర్చున్నారు.
ఫోన్ చేసిన సరిగ్గా పావు గంట తర్వాత ఒక పోలీస్ జీపు రివ్వున వచ్చి హోటల్ పార్కింగ్లో ఆగింది. ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ హడావుడిగా లోనికి వచ్చారు. రిసెప్షన్లో స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఇద్దరిని చూసి విస్తుపోయారు. వెంటనే సెల్యూట్ చేశారు. ఏమైంది మేడం, మీరు ఇక్కడ? అడిగాడు ఎస్ఐ. అతని పేరు గురుమూర్తి. ఏం లేదు గురుమూర్తి, మిస్సింగ్ కేసు సోదా చేయాలి. ముందు మేనేజర్ నుంచి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ తీసుకోండి అంది కామ్య. మేనేజర్ స్టేట్మెంట్ రాసి కంప్లైంట్గా ఎస్ఐకి అందించాడు. అందులో గౌసియా బేగం హోటల్కి వచ్చిన డేటు, 4వ రోజు వెళ్ళి తిరిగి రాని విషయం అంతా వివరంగా రాసింది. తర్వాత డూప్లికేట్ తాళాలు తీసుకుని అందరినీ గౌసియా బేగం దిగిన సూట్ వద్దకు తీసుకెళ్లాడు. పోలీసుల సమక్షంలో సూట్ ఫ్రంట్ డోర్ తాళం తీసి తలుపులు తెరిచాడు. అంతా లోన్ అడుగు పెట్టారు. ఫ్రంట్లో లివింగ్ రూమ్ చుట్టూ అందమైన సిల్క్ కర్టెన్స్, ఫ్లవర్ వాజ్లతో చాలా బాగుంది. ఎదురుబుదురుగా 2 కలర్ఫుల్ సోఫాలు, మధ్యలో చక్కటి డిజైన్తో చేసిన గ్లాస్ టీపాయి, దాని మీద అస్తవ్యస్తంగా 4 దినపత్రికలు పడున్నాయి. వాటి మధ్యలో కాఫీ మగ్ ఒకటి ఎండిపోయి కనిపించింది. వాటిని పరిశీలిస్తున్న విశ్వాస్ను చూసి గౌసియా బేగం తన కోసం రోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెప్పించుకునేవారు. 4వ రోజు పేపర్ చూశాక బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ పూట తాగిన కాఫీ మగ్ ఇది అని వివరించాడు. లివింగ్ రూమ్ని ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి అనువుగా తీర్చిదిద్దబడింది. తర్వాత డోర్ తెరవగానే విశాలమైన బెడ్రూమ్ ఉంది. డబుల్ కాట్ బెడ్ మీద, దాని మీద ఖరీదైన ఫోమ్ బెడ్ ఎదురుగా టేబుల్ మీద ఎల్సీడీ టీవీ, మధ్య భాగంలో ఒక సోఫా, దాని ముందు టీపాయి, గదికి ఏసీ ఉంది. ఒక ప్రక్క ఫ్రిడ్జ్, అటాల్చిన బాత్రూమ్, ఖరీదైన ఫర్నిచర్, సకల వసతులతో కూడిన చక్కటి సూట్. బెడ్ మీద విడిచిన చీర, జాకెట్ కుప్పగా పడున్నాయి. హ్యాంగర్కు వైట్ అండ్ వైట్ ఒక జత పంజాబీ డ్రెస్, ముస్లిం లేడీస్ ధరించే ఒక నల్లటి బురకా వేలాడుతున్నాయి. ఎడంపక్క గోడను అనుకుని ఒక డ్రెస్సింగ్ టేబుల్, దాని పక్కనే టేబుల్ ఉన్నాయి. టేబుల్ మీద ఒక పెద్ద సూట్ కేస్, దాని పక్కనే ఒక చిన్న సూట్ కేస్ లాక్ చేయబడున్నాయి. తాళాలు తెరవటంలో విశ్వాస్ ఎక్స్పర్ట్. ముందుగా పెద్ద సూట్ కేస్ ట్రై చేశాడు. 5 నిమిషాల తర్వాత ఓపెన్ అయింది. తెరిచి చూశారు. అందులో చక్కగా మడత పెట్టి ఉంచిన కొన్ని ఖరీదైన చీరలు, జాకెట్లు, 2 టవల్స్, నైటీలు, యూరోప్లో కొన్ని చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు తప్ప ఇంకేమీ లేవు. అదలా ఉంచి చిన్న సూట్ కేసు తెరిచే ప్రయత్నం చేశాడు విశ్వాస్. అది 3వ నిమిషంలోనే తెరుచుకుంది. అందులో ₹1,00,000 వరకు ఇండియన్ కరెన్సీ, పక్కనే యూరోప్ దేశాల్లో కామన్గా చలామణి అయ్యే యూరో కరెన్సీ నోట్లు, కొంత చిల్లర నాణ్యాలు, వాటి పక్కనే లండన్ నుంచి వచ్చిన ఫ్లైట్ టికెట్టు, ఒక పాస్పోర్టు, బైనాక్యులరు, డిజిటల్ కెమెరా అవి ఉన్నాయి. పాస్పోర్ట్ తీసి చూశాడు. అది సుమిత్ర పేరు మీద ఉంది. ఫోటో కూడా సుమిత్రదే, పుట్టుమచ్చ లేదు. అలాగే ఎయిర్ టికెట్ కూడా సుమిత్ర బెంగళూరు వచ్చిన ఫ్లైట్ టికెట్. దాంతో డౌట్ క్లియర్ అయిపోయింది. హోటల్ తంగమణిలో దిగింది నిజానికి గౌసియా బేగం కాదు, నిశాంత్ అసలు భార్య సుమిత్ర. తను వచ్చినట్టు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బురకా ధరించి గౌసియా బేగంగా హోటల్లో దిగింది. నిశాంత్ని, అతడితో తిరుగుతున్న తనలాంటి యువతిని కనిపెట్టి నిలదీయటం కోసమే ఇలా చేసింది. ఇంత తెలివిగా వ్యవహరించి కూడా నిశాంత్కి ఎలా చిక్కిందో, ఏం జరుగుంటుందో మాత్రం ఊహకు అందటం లేదు. కామ్య కూడా పాస్పోర్ట్, ఎయిర్ టికెట్ అని పరిశీలించింది. కానీ వాటిని పోలీసులకు కానీ హోటల్ మేనేజర్ చేతికి కానీ ఇవ్వకుండా తిరిగి సూట్ కేసులో ఉంచింది. నువ్వు మాట్లాడుకు అన్నట్టు విశ్వాస్కి సైగ చేసింది. చూడండి, ఈ సూట్లో దిగిన యువతి నిజానికి గౌసియా బేగం కాదు. పాస్పోర్ట్ని బట్టి ఆమె సుమిత్ర అనే యువతిగా అర్థమవుతోంది అంది మేనేజర్తో. ఆశ్చర్యపోయి చూశాడతను. అంటే మీరు టీవీలో ప్రకటన ఇచ్చారు, బ్యాంకర్ నిశాంత్ వైఫ్ సుమిత్ర కిడ్నాప్ చేయబడిందని, ఈమెనా అని అడిగాడు. లేదు, ఆ సుమిత్ర కిడ్నాపర్ చేతిలో ఉంది, పరిశోధిస్తున్నాం. ఈమె పేరు కూడా సుమిత్ర. ఇది కోఇన్సిడెంట్. ఈమె బెంగళూరు నుంచి ఎందుకు వచ్చిందో, ఎందుకు గౌసియా బేగంగా మారిందో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. మేము ఆచూకీ తీస్తాం, మీరు పని చేయండి అంది. అసలు విషయం వాళ్ళెవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో. చెప్పండి మేడం, మేమేం చేయాలి? ఈ గొడవ మూలంగా మా హోటల్కి ఏమీ చెడ్డ పేరు రాదు కదా? ఒకంత గాబరాగా అడిగాడు మేనేజరు. నో, అలాంటిదేమీ ఉండదు, డోంట్ వరీ అంటూ సూట్ కేసులోని 20,000 తీసి మేనేజర్ చేతిలో ఉంచింది కామ్య. ఈ సొమ్ము అడ్వాన్స్గా మీ దగ్గర ఉంచి ఇంకో 1 వారం రోజులు ఈ సూట్ని గౌసియా బేగం పేరు మీదే కంటిన్యూ చేయండి. అప్పటికీ గౌసియా బేగం తిరిగి రాలేదంటే ఆమె వస్తువులన్నీ పోలీసులకు అప్పగించండి. ఇక్కడ ఆమె తాలూకు ఏం ఉన్నాయో మొత్తం లిస్ట్ తయారు చేయాలి, రాసుకోండి అంది ఎస్ఐని.
సుమారు గంట టైం పట్టింది. ముందుగా 2 సూట్ కేసుల్లో ఏమున్నాయో లిస్ట్ తయారు చేశారు. క్యాష్లో 20,000 హోటల్కి ఇచ్చినట్టు కూడా రాశారు. ఆ పని పూర్తి కాగానే 2 సూట్ కేసులకు యథాప్రకారం తాళం వేసేశాడు విశ్వాస్. పాస్పోర్ట్, ఎయిర్ టికెట్లను లోపలే ఉంచేశాడు. అవసరమైతే ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఆ తర్వాత హ్యాంగర్కు వేసినవి, బెడ్ మీద పడున్న దుస్తుల వివరాలు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కాస్మెటిక్స్, బ్యూటీ సాధనాలు, సొరుగులోని కొంత క్యాష్, గోల్డ్ రింగ్, చైన్ మొత్తం వివరంగా వ్రాయబడ్డాయి. మొత్తం 3 పేజీల లిస్టు మీద కామ్య, విశ్వాస్లు సంతకాలు చేశాక ఎస్ఐతో పాటు మేనేజర్ కూడా సంతకం చేశాడు. ఆ పనులన్నీ ముగిశాక యథాప్రకారం సూట్కి తాళం పెట్టి అంతా కింద రిసెప్షన్లోకి వచ్చేశారు. ఎస్ఐ ఓ కానిస్టేబుల్ని పంపించి రిపోర్ట్ పేపర్స్ని 4 జిరాక్స్ కాపీలు తీయించి తెప్పించాడు. ప్రతి కాపీ మీద కామ్య, విశ్వాస్లు మరోసారి సంతకాలు తీసి, ఒకటి ఎస్ఐకి, ఒక కాపీ మేనేజర్కి, ఒక కాపీ విశ్వాస్కి, ఒక కాపీ తన వద్ద ఉంచుకుంది. ఒరిజినల్ పేపర్స్ కూడా తన వద్దే ఉంచుకుంది. జాగ్రత్త, ఎవరు వచ్చినా ఇక ఆ సూట్ తాళం తీయకూడదు. గౌసియా బేగం వస్తేనే తీయాలి. రాలేదంటే వారం తర్వాత పోలీసులకు ఫోన్ చేసి భద్రంగా వాళ్ళకి అప్పగించండి. నాకు ఫోన్ చేయండి. ఆ టైంకి నేను వస్తాను. లిస్టులో ఏది మిస్ అయినా మీదే బాధ్యత, గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించింది. ముందుగా పోలీస్ జీప్ కదలగానే ఆ వెనకే కామ్య, విశ్వాస్లు కూడా తమ కారులో బయలుదేరారు. కామ్య, పాస్పోర్ట్ అయినా తెచ్చి మన వద్ద ఉంచుకోవాల్సింది అన్నాడు దారిలో విశ్వాస్. ఎందుకు? నిశాంత్ని నిలదీయటానిక? అందువల్ల ప్రయోజనం లేకపోగా సుమిత్ర బతికే ఉంటే ఆమెకి ప్రమాదం, చంపేస్తాడు. ముందు మనం ఒరిజినల్ సుమిత్ర, నకిలీ సుమిత్రని ఇద్దరిని పట్టుకోవాలి. అప్పుడే జరిగిందేమిటో మనకు తెలుస్తుంది. తర్వాత కేసు ఫైల్ చేయటం కోసం ఎవిడెన్స్ మొత్తం సేకరించడం పెద్ద కష్టం కాదు. ప్రస్తుతానికి సుమిత్ర జాడను హోటల్ తంగమణి వరకు తెలుసుకోగలిగాం. మిగిలింది ఆ రోజు ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అంది కామ్య. ఆ రోజు సుమిత్రను తీసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్ని పట్టుకుంటే అడిగాడు విశ్వాస్. కష్టం అంది వెంటనే కామ్య. నేను హోటల్ మేనేజర్ని అడిగాను. సుమిత్ర బురకాలో నడుచుకుంటూ రోడ్ మీదకి వెళ్ళి దొరికిన ఏదో ఒక ఆటో లేదా ట్యాక్సీలో వెళ్ళేదట. సో డ్రైవర్ని పట్టుకోవడం కష్టం. చెన్నై సిటీ వీధుల్లో మెత్తగా దూసుకుపోతుంది కారు. కామ్య డ్రైవ్ చేస్తోంది. టైం 11 గంటలు దాటింది. కామ్య డార్లింగ్, నాకు డౌట్ మనసులో ఎప్పటి నుంచో పీకుతోంది, కానీ అడగాలంటే భయం. అడగనా? అడిగాడు విశ్వాస్. ఓసారి ముఖంలోకి చూసి ఫక్కున నవ్వింది కామ్య. నీకు భయం నేనంటే అంది. అవును కదా, అందుకేనా ఫ్లాట్లోకి వెళ్ళటం? పాపం మీద పడిపోతావు అంటే అది వేరు, ఇది వేరు, తేడా ఏంటో లేదా మరి? అక్కడ 4 గోడల మధ్య మన ఇద్దరం, నా రాజ్యం, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. కానీ ఇది బయట వ్యవహారం, వృత్తి ధర్మం. నీ రాజ్యం, నువ్వు చెప్పింది నేను వినాలి. అదన్న మాట తేడా. పర్వాలేదు, నేనంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే. చెప్పు, నిన్ను పీకుతున్న డౌట్ ఏంటట? ఇప్పుడు కాసేపు బుర్కాలో వెళ్ళిన సుమిత్ర తన భర్త నిశాంత్కి దొరికిపోయిందని అనుకుందాం. ఏం చేస్తాడు? చంపేసి సుమిత్ర బాడీని గల్లంతు చేస్తే చాలు, ఫినిష్. తన ప్లాన్ ప్రకారం ఆమె స్థానంలో నకిలీ సుమిత్రను కంటిన్యూ చేస్తాడు, అంతే కదా? అది వదిలేసి నకిలీ సుమిత్రతో కిడ్నాప్ డ్రామా ఆడించి కాసేపు అనే అమాయకుడిని ఇందులోకి లాగి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి స్పెషల్ బ్రాంచ్ని రంగంలోకి దించి, ఇదంతా ఎందుకు అర్థమయ్యే చావట్లేదు. కాసేపుని కూడా తప్పించాలంటే డబ్బు పారేస్తే చంపడానికి చాలామంది దొరుకుతారు. నిశాంత్ లాంటి వాడికి అదో సమస్య కాదు కదా. ఆ పైన నువ్వు సందేహపడినట్టే సుమిత్రను చంపి ఆ నేరం కాసేపు మీదకు తోసి వాడే చంపాడని అరెస్ట్ చేయిస్తాడనుకో. అప్పుడు సుమిత్ర చనిపోయినట్టు పబ్లిక్ అయిపోతుందిగా. నకిలీ సుమిత్రను అసలు సుమిత్ర స్థానంలోకి ఎలా తేగలడు? ఇక్కడే నిశాంత్ ఆంతర్యం ఏంటో అర్థం కావటం లేదు. అలా ఎందుకు అనుకోవాలి? నకిలీ సుమిత్రను వదిలించుకోవడానికి కిడ్నాపర్గా కశ్యప్ ఎగ్మోర్ స్టేషన్కి వచ్చిన సమయంలోనే తన మనుషులతో నకిలీ సుమిత్రనే చంపించాడేమో. ఆ నేరం తన మీద పడకుండా తప్పించుకున్న కశ్యప్ అసలు సుమిత్ర కోసమే వెతుకుతున్నాడేమో. కామ్య ఆర్గ్యుమెంట్తో విశ్వాస్కి బుర్ర గిర్రున తిరిగి జిత్తు పీక్కున్నాడు. డామిట్, నువ్వు మరీ నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. అంతగా చంపాల్సి వస్తే అసలు సుమిత్రనే చంపుతాడు కానీ నకిలీని ఎందుకు చంపుతాడు అన్నాడు విసుగ్గా. కదా, ఇక్కడే కాస్తంత బుర్ర ఉపయోగించి ఆలోచించి చూడు. నిశాంత్కి తన భార్యను చంపటం ఎంత ముఖ్యమో
కశ్యప్ని తప్పించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ విషయంలో నిశాంత్ వద్ద 2 ఆప్షన్స్ ఉన్నాయని మనం ఊహించుకోవచ్చు అంది కామ్య. అలాగా, నా బుర్ర పనిచేయటం లేదు కానీ అవేంటో నువ్వే చెప్పు అన్నాడు కాస్త వెటకారం జోడిస్తూ విశ్వాస్. ఆప్షన్ నెంబర్ 1, సుమిత్ర హత్యా నేరం మీద కశ్యప్ని జైలుకు పంపించటం. అలా చేస్తే తన భార్య చనిపోయినట్టు పబ్లిక్ నమ్మక తప్పదు. అప్పుడు కశ్యప్కి శిక్ష పడే వరకు నకిలీ సుమిత్రను దాల్చి ఆ తర్వాత తన భార్యను మర్చిపోలేక అచ్చుగుద్దినట్టు అలాగే ఉన్న నకిలీని పెళ్లి చేసుకున్నానంటూ ఇంటికి తెచ్చుకోవడం. ఇక ఆప్షన్ నెంబర్ 2, ఇప్పట్లాగే కశ్యప్ తప్పించుకుని సుమిత్ర డెడ్ బాడీతో పోలీసులు తన వద్దకు వస్తే ఆమె తన భార్య కాదని, తన భార్య ఇంకా కిడ్నాపర్ చెరలో ఉందని స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటూ మనల్ని చూపించి తప్పించుకోవటం. ఆ తర్వాత కిడ్నాపర్ చెర నుంచి తానుగా ఎలాగో తప్పించుకొని క్షేమంగా తన భార్య తిరిగి వచ్చిందంటూ నకిలీ సుమిత్రను తెర మీదకి తెచ్చి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చేతకాని వాళ్ళని మనల్ని వేరెత్తి చూపటం. ఇదే నిశాంత్ వ్యూహం అయి ఉండాలి. సో ఈ ఊహాగానమంతా తన భార్యను నిశాంత్ చంపేస్తేనే. అలా కాకుండా సుమిత్రను ఇంకా ప్రాణాలతో బంధించి ఉంచాడనుకో, ఏ క్షణంలోనైనా వాడు సుమిత్రను చంపే ఛాన్స్ ఉంది. ఆ ఘోరం జరగకముందే మనం ఆమెను కాపాడాలి అంటూ వివరించింది కామ్య. అంతా విని ఓ మై గాడ్ అంటూ తలపట్టుకున్నాడు విశ్వాస్. అంతా బాగానే ఉంది డియర్, కానీ ముందుకెళ్ళటానికి మనం నిశాంత్ నోరు ఇప్పించటం తప్ప మరో మార్గం కనిపించటం లేదే అని అడిగాడు. నిజమే, కానీ వాడి నోరు విప్పించి నిజం రాబట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నిశాంత్ సాదాసీదా మనిషి కాడు. కోట్లకు అధిపతి, విశేషమైన పలుకుబడి ఉంది. అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులతోనూ పరిచయాలు, స్నేహ సంబంధాలు ఉన్న మనిషి. ఎవరికీ తెలియకుండా వాడిని కిడ్నాప్ చేస్తే తప్ప నిజం రాబట్టలేం. కానీ అలా చేయాలంటే మనం రూల్స్ని క్రాస్ చేయలేం. నా డౌట్ కరెక్ట్ అయితే నిశాంత్కి సొంత సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఈ కేసును నిశాంత్ సైడ్ నుండి తరకు రాలేం. ఇటు నుంచే ట్రై చేయాలి. సో వెయిట్ అండ్ సీ, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం అంటూ కారాపింది కామ్య. అప్పుడు గమనించాడు విశ్వాస్. కారు నుంగంబాక్కంలోని కశ్యప్ గ్యారేజ్ ముందు ఆగింది. విస్తుపోయాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు? మనకి టైం వేస్ట్. కశ్యప్ లోన ఉండడు, ఉన్నా మనకి సహకరించడు, ఎందుకు వచ్చిన వృధాశ్రమ అన్నాడు. కాస్త శ్రమ పడితే తప్పులేదులే, కమ్ విత్ మీ అంటూ కారు దిగింది కామ్య. విసుక్కుంటూనే ఆమె వెంట షెడ్లో అడుగుపెట్టాడు విశ్వాస్. షెడ్లో 3 కుర్రాళ్ళు కాక ఇంకో 2 వర్కర్లు పని చేసుకుంటూ బళ్ళ రిపేర్ పనిలో బిజీగా ఉన్నారు. కశ్యప్ కనపడలేదు. కానీ రెస్ట్ రూమ్ డోర్స్ ఓపెన్ చేయబడి ఉండటం చూసి కశ్యప్ లోన ఉన్నాడని అర్థమైంది. ఓ కుర్రాడు వెళ్ళి పిలవగానే కశ్యప్ బయటకు వచ్చాడు. కామ్య విశ్వాసం చూసి ఆశ్చర్యపోలేదు. చేయి ఊపి నవ్వుతూ రెస్ట్ రూమ్ మెట్లు దిగి షెడ్లోకి వచ్చాడు. నిన్నటిలాగే ఈరోజు కూడా సింధూర ఇంటి నుంచి తెల్లవారుజాము 5 గంటలకే బయలుదేరాడు కశ్యప్. సింధూర కలిపిన కాఫీ తాగుతుండగా అప్పటికి నిద్రలేచిన కావేరి మత్తు కళ్ళతో వచ్చి సింధూర పక్కన నిలబడింది. ఏంటక్క, బావగారు ఎప్పుడొచ్చారు అని అడిగింది. రాత్రి 11 దాటింది లేవే, నువ్వు నిద్రపోయావు అంది సింధూర. అయ్యయ్యో, లేపితే సాయం చేసేదాన్నిగా, అన్ని పనులు ఒక్కదానివే చేయటం ఎందుకు అంది నొచ్చుకుంటూ. ఎందుకంటే పిచ్చి మొద్దు, వెళ్ళి పనులు చూడు, బావను పంపించి వస్తాను అని గసరుకుంది సింధూర. అయినా లోనికి వెళ్లకుండా వెళ్ళి గేటు తీసింది కావేరి. ఇద్దరికీ బాయ్ చెప్పి బైక్ ఎక్కాడు కశ్యప్. అప్పటికి తెల్లవారిపోతుంది. పగలు ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. షెడ్లో అదనంగా కొన్ని బళ్ళు రిపేర్కి వచ్చినట్టు గమనించాడు. తన మెకానిక్ కుర్రాడు అళగిరికి ఫోన్ చేసి అదనంగా 2 కుర్రాళ్ళని తీసుకురమ్మని చెప్పాడు. 9 గంటలకల్లా 5 గ్యారేజ్కి చేరుకోవడంతో షెడ్ ఎప్పట్లా బిజీ అయిపోయి కళకళలాడుతుంది. ఇప్పుడు కామ్య విశ్వాస్లు గ్యారేజ్కి వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు దగ్గరకు వస్తూనే, నమస్తే మేడం. నమస్తే సార్, వెల్కమ్. నన్ను మీరు వదలరని తెలుసు, మీరు వస్తారని కూడా ఊహించాం. వచ్చారు, రండి కూర్చోండి, ప్లీజ్ సిడౌన్ అంటూ షెడ్ మధ్య జాగాలోని 4 ప్లాస్టిక్ చైర్స్ని చూపించాడు. మౌనంగా చెరువు కుర్చీలో కూర్చున్నారు కామ్య విశ్వాస్లు. కామ్య ఉద్దేశం ఏంటో, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాక బ్లాంక్ లుక్తో చూస్తున్నాడు విశ్వాస్. కాసేపు అందించిన కూల్ డ్రింక్స్ కూడా తాగారు. నువ్వు కూర్చో కాసేపు అంది కామ్య. పర్వాలేదు మేడం, చెప్పండి. నన్ను ఇంకా ఏమన్నా ప్రశ్నలు అడగదలుచుకున్నారా, అందుకే వచ్చారా అని అడిగాడు కాసేపు. ఇంచుమించు అదే అనుకో. రాత్రి 11 గంటలకు వచ్చాం. షెడ్డు తాళం వేసింది. ట్రస్టుపురం వెళితే మీ ఇంటి వద్ద నీ బైక్ లేదు. అక్కడా లేక ఎక్కడికి వెళ్ళావు? మాటల్లో అభిమానం చూపిస్తూ కూపీ లాగుతున్నట్టు అడిగింది కామ్య.
నిజానికి ఆ టైంలో తాము నందనంలో తమ ఫ్లాట్లోనే ఉన్నారు. కామ్య మాటలు అబద్ధమని విశ్వాస్కు తెలుసు. కానీ కశ్యప్ గ్రహించటమే ఆశ్చర్యం. ఊరుకోండి మేడం, నేను ఎక్కడికి వెళ్తాను, కానీ మీరు వచ్చారనటం మాత్రం అబద్ధం. నా మీద మీరు నిఘా ఉంచిన పోలీసు ఎవడో మీకు అలా రిపోర్ట్ చేస్తుంటాడు అంటూ కామ్య మాటలు ఖండించాడు కశ్యప్. ఓకే, అలాగే అనుకో. నా ప్రశ్నకి ఇది సమాధానం కాదు అంది నవ్వుతూ కామ్య. అది చెప్తా మేడం, ఇందులో దాపరికం ఏముంది? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. ఉదయం థియేటర్లోనూ మంచి ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అయింది. అలాగని సినిమా టికెట్ చూపించమని మాత్రం అడగండి, వెంట తెచ్చుకునే అలవాటు లేదు. సినిమా చూసొచ్చి ఇక్కడే లోన్ నిద్రపోయా అన్నాడు. అంతేనా? ఆ రోజు వచ్చింది ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్ సింధురా? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావేమో అనుకున్నా. అవును, ఆమె ఇల్లు ఎక్కడా? కాసేపుకి అర్థమైపోయింది, నవ్వేశాడు. ఊరుకోండి మేడం, ఇలాంటి విషయాల్లో ఇల్లు వాకిళ్ళు గుర్తుపెట్టుకుంటామా? శనగలు తిన్నామా, చేతులు కడిగేసుకున్నామా, అంతే. వివరాలు నాకు తెలీదు అన్నాడు. అబద్ధం చెప్పకు. ఆ రోజు ఫోన్ చేయగానే అంత ఆవేశంగా వచ్చి సాక్ష్యం ఇచ్చింది. అయ్యో, అదంతా నా మీద అభిమానం మేడం, అంతే. ఫోన్ చేస్తే హోటల్కి వస్తుంది, పేమెంట్ తీసుకెళ్ళిపోతుంది, దట్స్ ఆల్. కాసేపు మాటల్ని విశ్వసించలేక కామ్య విశ్వాసులు ముఖాముఖాలు చూసుకున్నారు. అంటే ఆ రోజు ఆమె చెప్పిందంతా కూడా అబద్ధమేనా అడిగింది కామ్య. నో నో నో, అది మాత్రం నిజం మేడం. నా కోసం తొలిసారిగా వచ్చి నిజాలు మాట్లాడింది అన్నాడు కశ్యప్. ఏం మాట్లాడింది? నువ్వు తనతో ఆ రాత్రి తన ఇంట్లోనే ఉన్నావని పనిపిల్ల చేత కూడా చెప్పించింది. నువ్వు హోటల్ అంటున్నావు. తనతో ఉన్నది మాత్రం నిజం, ఇంట్లో ఉన్నది అబద్ధం. సో ఆ అమ్మాయి గర్ల్ అంటావు అడిగింది. ఏ గర్ల్ అయితే ఏంటి మేడం, వాళ్ళకి డబ్బు కావాలి, అడిగిందంతా ఇస్తాను, అందుకే నేనంటే అభిమానం. ఆ అభిమానంతోనే వచ్చి నిజం చెప్పి నా తరపున మాట్లాడింది. నువ్వు మాత్రం ఏమీ తెలియదు అంటావు, అంతేగా? నిజంగా తెలియదు మేడం, ఇది ఖచ్చితంగా అబద్ధం. నీకంతా తెలిసే తెలియని వాడిలా నటిస్తున్నావు. దీన్ని బట్టి చూస్తే ప్రత్యర్థి నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడన్న విషయం తప్పకుండా నీకు తెలిసే ఉండాలి. మీకు తెలుసా అని అడగబోయి ఆగిపోయాడు కశ్యప్. అడిగాడా, దొరికిపోయాడే. మాటల్లో తనను మడత పెట్టి నిజాన్ని బయటకు లాగాలని ప్రయత్నిస్తోంది. మేడం, నాకు ప్రత్యర్థి ఏంటి, టార్గెట్ చేయటం ఏంటి? మేడం, నాకు ప్రత్యర్థి ఏంటి, టార్గెట్ చేయటం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. నేను అజాత శత్రువుని, నాకంటూ ఎవరూ శత్రువులు లేరు. మీరు ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు అంటూ తేలిగ్గా నవ్వేశాడు. అంతా వింటూ కూర్చున్న విశ్వాస్ విసిగిపోయాడు. కామ్య ఓపిగ్గా అడగటం, కాసేపు తెలివిగా సమాధానం చెప్పటం అంతా టైం వేస్ట్. చికాగ్గా లేచి సిగరెట్ ముట్టించుకున్నాడు. ఓకే అంటూ ఈసారి టాపిక్ మార్చింది కామ్య. ఓసారి చుట్టూ చూస్తూ, పర్వాలేదు, షెడ్ మీద ఆదాయం బాగానే వస్తున్నట్టుంది అని అడిగింది. ఏమి రావటం మేడం, కుర్రాళ్ళ జీతాలు తీర్చడంతో సరి, ఏదో బండి ఇలా వెళ్ళిపోతుంది అన్నాడు వేదాంతిలా. అయినా ఇంట్లో రంబలాంటి భార్య ఉండగా ఇలా నువ్వు పక్కదారి పట్టడం కరెక్టా? ఏం చేయమంటారు? నా పెళ్ళాము అందమైన రాకాసి, మీకు తెలుసు. మా ఇంటికి వెళ్ళారుగా. మొగుడి సుఖం బాగోగులు దానికి అక్కర్లేదు. ఒంటి నిండా స్వార్థం. ఎన్నాళ్ళని మడికట్టు కూర్చోను, మగాడిని, వయసులో ఉన్నాను, తప్పదు కదా, అందుకే నా దారి కరెక్ట్ అనుకున్నాను. అంతేగాని సింధు అడ్రస్ మాత్రం చెప్పనంటావు. తెలియదంటున్నాగా. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాంటి వారు ఎవరు తమ అడ్రస్లు చెప్పరు. మీరు ఎంతగా అడుగుతున్నారు, దాంతో మీకేం పని మేడం? విశ్వాస్ సార్ రిక్వెస్టా అంటూ గుమ్మనంగా నవ్వాడు కశ్యప్. అదిరిపోయాడు విశ్వాస్. అతడు తెలివిగా బాణాన్ని తన వైపు తిప్పటం గమనించి కంగారుగా కామ్య వంక చూశాడు. చాచా, నాకేం అవసరం? ఓయ్, నువ్వు మా మధ్య చిచ్చు పెట్టాలని చూడకు అని అరచాడు. విశ్వాస్ భుజాలు తడుముకోవడం చూసి గలగలా నవ్వేసింది కామ్య. అరే, మీరెందుకు సార్ కంగారు పడతారు? నేను మీ సందేహాలన్నీ కరెక్ట్గానే క్లియర్ చేస్తున్నాను. అయినా కూడా గుచ్చి సింధూర్ గురించి అడిగితే సందేహించాను, అంతే. కామ్య మేడం, నాకేం తెలియదు, నాకు సంబంధం లేని విషయం. ఎందుకు వచ్చిన గొడవ? ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడిగాడు కశ్యప్. లేదు కశ్యప్, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు, నీకు తెలియటం లేదు. ఆ విషయం మాకు తెలుసు. మాతో సహకరిస్తే నీకే మంచిది. నిశాంత్ భార్య సుమిత్రను కాపాడగలం. ఆమె ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి అడిగింది కామ్య. ఇంకెక్కడి సుమిత్ర అంటూ ఫ్లోలో నోటి చివరకు వచ్చిన మాటల్ని టక్కుని మింగేసి అమాయకంగా చూశాడు కశ్యప్. నోరు జారిన మరుక్షణం తనను మూసేస్తారని తెలుసు. మేడం, సుమిత్ర ఎవరని నేను అడగను, కానీ మీరు సందేహిస్తున్నట్టుగా ఆ కిడ్నాప్ గోళకి
నా కిడ్నాప్ గోలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. ఏదో 4 బళ్ళు రిపేర్ చేసుకుని నా ప్రపంచంలో నేను ప్రశాంతంగా బతుకుతున్నాను. నన్ను ఇలా బతకనియండి ప్లీజ్ అంటూ చివరిగా చేతులెత్తి నమస్కరిస్తూ అర్థించాడు. ఇంకేమడిగి ప్రయోజనం లేదు. కశ్యప్ దానికి రాడని కామ్యకి అర్థమైపోయింది. లేచి నిదానించి కశ్యప్ని చూసింది. ఓకే, ఇంతగా ఎందుకు చెప్తున్నాను? రిస్క్లో పడితే కానీ నీకు అర్థం కాదు. అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి, నా నెంబర్ రాసుకో అంది. అక్కర్లేదు, నా దగ్గర ఉంది. సారీ మేడం, నాకు తెలియని సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. చెప్పలేకపోయాను. ఏమీ అనుకోవద్దు అన్నాడు నొచ్చుకుంటూ కశ్యప్ అతి వినయం చూసి నవ్వింది కామ్య. అనుకోవడానికి ఏముంది? యాక్టర్ కావాల్సిన వాడివి మెకానిక్ అయ్యావు. సమస్య నీది, నువ్వే పరిష్కరించాలనుకుంటున్నావు. అంతేగాని ఒక బాధ్యత గల పౌరుడిగా అడిగింది చెప్పి పోలీస్ హెల్ప్ తీసుకోవాలని కానీ సహకరించే ఉద్దేశం కానీ నీకు లేదు. నో ప్రాబ్లం, కీప్ ఇట్ అప్, బట్ బీ కేర్ఫుల్. పులి మాటు వేసింది. ఎప్పుడు పంజా విసురుతుందో తెలియదు. అవసరమైతే ఫోన్ చెయ్యి, ఏమీ అనుకోను. విశ్వ, కమాన్ లెటస్ గో అంటూ బయటికి నడిచింది. కశ్యప్ మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరు వెంట కారు వరకు వెళ్ళి మర్యాదగా సాగనంపి లోనికి వచ్చాడు. కామ్య విశ్వాస్లు నిష్క్రమించాక కూడా చాలాసేపు గ్యారేజ్లోనే ఉన్నాడు కశ్యప్. 2-3 సార్లు బయటికి వెళ్ళి చూసొచ్చాడు. ఎక్కడా పోలీస్ నిఘా జాడలేదు. అలాగే రౌడీ కుర్రాళ్ళు కనపడలేదు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు రెడీ అయ్యి కుర్రాళ్ళకి జాగ్రత్తలు చెప్పాక బైక్ మీద బయలుదేరాడు. తలకు గ్లాస్ డోమ్తో ఫుల్ కవర్డ్ హెల్మెట్, బైక్ కూడా మార్చాడు. దాంతో కశ్యప్ని గుర్తించడం కష్టం. అర్ధగంటలోనే నేరుగా నిశాంత్ బిజినెస్ ఆఫీస్కు చేరుకున్నాడు. చూస్తే పోర్టికోలో నిశాంత్ కారు ఉంది. కుడిపక్క పార్కింగ్లో స్టాఫ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. గేట్కి కాస్త అటు ఇటుగా నిశాంత్ని కలవటానికి వచ్చిన విజిటర్స్ వెహికల్స్ 5-6 ఆగున్నాయి. సో నిశాంత్ ఆఫీస్లోనే ఉన్నాడు. ఇవాళ వదలకూడదు. ఒక నిశ్చయంతో బైక్ని రోడ్ అవతల బార్ అండ్ రెస్టారెంట్ పార్కింగ్లోకి పోనిచ్చి ఆపాడు. లక్కీగా ఆ టైంలో గ్లాస్ విండో పక్క టేబుల్ ఖాళీగానే ఉంది. కూర్చుని హెల్మెట్ తీసి పక్కన పెట్టాడు. ఇంతలో ఒక నడి వయసు వ్యక్తి కశ్యప్ ఎదురు చైర్లో కూర్చున్నాడు. వేరే రాగానే ఒక లార్జ్ పెగ్ విస్కీ, చికెన్ రోస్ట్ ఆర్డర్ చేశాడు కశ్యప్. ఎదురుగా పెద్ద మనిషి క్వార్టర్ బ్రాందీ బాటిలు, వేపిన వేరుశనగ పప్పు ఆర్డర్ చేశాడు. చాలా కామ్గా డీసెంట్గా కూర్చున్నాడు అతను. కాసేపట్లోనే అన్నీ తెచ్చి టేబుల్ మీద సర్ది వెళ్ళాడు బేరర్. తేవటం ఆలస్యం. బాటిల్లో సగం బ్రాందీ గ్లాసులోకి పంపి నీళ్లు కలిపి గటగటా తాగేశాడు పెద్ద మనిషి. గుప్పెడు పల్లీలు నోట్లో వేసుకుని నములుతూ కశ్యప్ వంక చూశాడు. విస్కీ కొంచెం సిప్ చేసి ఆఫీస్ గేట్ వంక చూస్తూ చికెన్ రోస్ట్ నములుతున్నాడు కశ్యప్. ఇదిగో మాస్టరు అంటూ కశ్యప్ని పిలిచాడు అతను. ఏమిటన్నట్టు తిరిగి చూశాడు కశ్యప్. నాకు అర్థమై చావట్లేదు మాస్టరు. ఇప్పుడు బై ఎలక్షన్ జరిగిందా? సీఎం మారిపోయే ఛాన్స్ ఉందంటావా అడిగాడు అతను. ఎలక్షన్ని సీఎంకి సంబంధం ఏంటి అడిగాడు కశ్యప్. లేకపోవడం ఏంటి? చిన్నమ్మ గ్రూప్ వాడే దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 40,000 ఓట్ల మెజార్టీతో నెగ్గాడు. డిఎంకే బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు. కాంగ్రెస్ కాస్త బెటర్. దినకర్ను బంపర్గా రావటంతో అంతా సీఎం దిగిపోతాడు. దినకరన్ సీఎం అవుతాడంటారా? మీరేం పని చేస్తారు? విస్కీ కాస్త సిప్ చేసి అడిగాడు. నేను కాయగూరలు అమ్ముతా, దుకాణం ఉంది చెప్పాడు. ఎవడు సీఎం అయితే ఏంటి, ఎవడు నెగ్గితే ఏంటి? నువ్వు కాయగూరలు అమ్ముకోకపోతే రోజు గడవదు. మనకెందుకండి రాజకీయాలు? హ్యాపీగా మందు కొట్టి వెళ్ళిపోండి అంటూ తన గ్లాస్ ఫినిష్ చేశాడు కశ్యప్. ఎదుటి పెద్ద మనిషి మరో రౌండ్తో క్వార్టర్ ప్రాంతీ కొట్టేసి కశ్యప్ వంక గుర్రుగా చూశాడు. ఫుల్గా ఆన్ అయిపోయాడని చూస్తేనే అర్థమవుతోంది. కొందరంతే, క్వార్టరే చాలా ఎక్కువ, ఊగిపోతారు. హలో మాస్టారు, ఇటు చూడండి పిలిచాడు అతను. మాట తడబడుతోంది. తాగింది చీప్, కానీ సీఎం లెవెల్లో ఫీల్ అయిపోతున్నాడు. కశ్యప్ పట్టించుకోలేదు. అరే పిలుస్తున్నాగా, బయటేముందని అటు చూస్తావు, ఇటు నన్ను చూడు అంటూ చిటికలు వేస్తూ మరీ పిలిచాడు. ఏంటి మీ గోల? చివ్వున తల తిప్పి చూస్తూ అడిగాడు కశ్యప్. అంతే, వాడు రెచ్చిపోయాడు. ఇది గోల? నేనెవరో తెలుసారా నీకు? అధికార పార్టీ కార్యకర్తని. సీఎం నుంచి పీఎం దాకా తెలుసు.
ఏమనుకుంటున్నావు నన్ను? నాది గోల, నేనెవరో తెలుసా అరుస్తున్నాడు. నువ్వెవరైతే నాకేంటి? మందెక్కువైంది, నోరు మూసుకు కూర్చో. నోరు ముయ్యాలరా? నన్ను కూర్చోమనడానికి నువ్వెవర్రా? అయిపోయావురా నిన్ను అంటూ చిబ్బున లేచి బాటిల్ పగలగొట్టాడు. కాసేపుకి మండిపోయింది. పిలిచి గొడవ పెట్టుకోవడం అంటే ఇదే. లేచి వచ్చి వాడిని బగున యువతడికి లాగాడు. పొడుస్తావా? ఎవడరా నువ్వు? పొక్కిరి విధవా, పొడవరా, పొడు చూస్తాను అంటూ పిడికిలు బిగించి ముఖం మీద ఒక్కటిచ్చాడు. అంతే. నుంచున్నవాడు నుంచున్నట్టు తెలివి తప్పి డబ్బున కింద పడిపోయాడు వాడు. ఇంతలో అరే ఆ అయ్యాస్వామిగాడు మళ్ళీ ఎవరితోనో గొడవ పెట్టుకుంటున్నాడు, అటు చూడండిరా అంటూ కౌంటర్లో వ్యక్తి అరిచాడు. వెంటనే ముగ్గురు బేవర్లు పరిగెత్తుకొచ్చారు. సారీ సార్, వీటితో మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. వచ్చేటప్పుడు బాగానే వస్తాడు, తాగితే మనిషికాడు విధవ, ఏమనుకోవద్దు సార్ అంటూ తెలివి తప్పిన అయ్యాస్వామిని అవతలికి ఈడ్చుకుపోయారు బేవర్లు. ఒకడు పగిలిన సీసాను శుభ్రం చేసి వెళ్ళాడు. ఈ గొడవ మధ్యలో తిరిగి చూస్తే ఆఫీస్ పోర్టికోలో నిశాంత్ కారు కనిపించలేదు. డామిట్ అనుకుంటూ హెల్మెట్ ధరించి రిసెప్షన్లో బిల్ కట్టి బైక్ స్టార్ట్ చేశాడు. తాగుబోతు మూలంగా నిశాంత్ని మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తాడు? భోజనానికి ఇంటికి మైలాపూర్ వెళ్ళుండాలి. తన బైక్ని అదే రూట్లో పోనిచ్చాడు. ఒక సిగ్నల్ వద్ద ట్రాఫిక్లో ఆగిన నిశాంత్ కారును చూడగానే మనసు తేలికపడింది. చాలా ఎడంగా అక్కడి నుంచి నిశాంత్ కారును ఫాలో చేశాడు. సరిగ్గా సాయంత్రం 3 గంటలకి నిశాంత్ కారు మైలాపూర్లోని ఇంటికి చేరుకుంది. ఆ ఇంటి గేటుకు 200 గజాల దూరంలో చెట్టు కింద ఆగి నిశాంత్ ఇంటి గేటునే గమనిస్తూ సిగరెట్ ముట్టించుకున్నాడు కశ్యప్. క్రమంగా 4 అయింది, 5 అయింది, 6 గంటల అయింది. లోనికెళ్ళిన నిశాంత్ కారు మళ్ళీ బయటకు రాలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లా అక్కడే వెయిట్ చేస్తున్నాడు కశ్యప్. క్రమంగా చీకటి పడిపోయింది. క్రమంగా రాత్రి 7:30 గంటలైంది. తను ఒకే చోట ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. కాసేపు ఇక్కడ, కాసేపు వీధి చివర అలా కాలక్షేపం చేస్తూ నిశాంత్ కారు బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు కశ్యప్. అప్పటికీ ఒక డౌటు కశ్యప్ మైండ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. 2 దుడకాయలు రఫ్గా అటు ఇటు సైకిళ్ళ మీద తిరుగుతూ తన వంక అనుమానంగా చూడడమే అందుకు కారణం. 2 కలిసి తిరగటం లేదు. చెరో సైకిల్ మీద విడివడిగా వెళుతున్నారు, వస్తున్నారు. కానీ ఆగి తన్నేమి ప్రశ్నించటం లేదు. వీధిలో చాలా వాహనాలు వస్తున్నాయి, వెళుతున్నాయి. మనుషులు నడిచి కూడా తిరుగుతున్నారు. కొందరు అక్కడక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. కానీ తననే వాళ్ళు సందేహంగా చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నిశాంత్ మనుషులే ఉండాలి. బహుశా తను బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఫాలో చేయకుండా నిశాంత్ తీసుకున్న ముందు జాగ్రత్త కావచ్చు. ఎవరు ఫాలో చేస్తారు? తను చేయాలి, లేదా పోలీస్ చేయాలి. రాత్రి గెస్ట్ హౌస్ బంగ్లా వద్ద తను గూండాల్ని చావుదెబ్బ కొట్టిన విషయం రాత్రికి రాత్రి నిశాంత్కి రిపోర్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. దాని ఫలితమే ఈ ఏర్పాటు కావచ్చు. ఏది ఏమైనా తను జాగ్రత్తగా ఉండాలి. నిశాంత్ని వదలకూడదు. ఆలోచిస్తుండగానే రాత్రి 8 గంటలైంది టైం. అంతలో కశ్యప్ 6th సెన్స్ ఎందుకో ప్రమాద గంటికలు మోగించనారంభించింది. ప్రమాదం ఎటు నుంచి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా అలర్ట్గానే నిలబడి చుట్టూ గమనిస్తున్నాడు కశ్యప్. అప్పటికి నిశాంత్ ఇంటి నుంచి 300 గజాల దూరం వీధి మొగలో ఒక బడ్డీ కొట్టు ముందు బైక్ దిగి నిలబడున్నాడు. అక్కడికి నిశాంత్ ఇంటి కాంపౌండ్ గేటు విద్యుత్ దీపాల కాంతిలో స్పష్టంగా కనిపిస్తోంది. గేటు దాటితే చాలు నిశాంత్ కారు తన దృష్టిపథం నుంచి తప్పించుకోకూడదని పట్టుదలతో వెయిట్ చేస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో చెరో పక్క నుంచి వచ్చిన ఇద్దరు కొట్టు ముందు సైకిళ్ళు స్టాండ్ వేసి కశ్యప్ను దాటి బడ్డీ కొట్టు ముందుకెళ్ళి సిగరెట్ ప్యాకెట్లు తీసుకున్నారు. వాళ్ళు తనను అనుమానంతో చూస్తూ తిరుగుతున్న వాళ్లే. ఇంతలోనే క్వాలిస్ వ్యాన్ ఒకటి రివ్వున వచ్చి అడ్డంగా కశ్యప్ ముందు సడన్ బ్రేక్తో ఆగింది. ప్రమాదం ఊహించి బైక్ తీసేలోనే కశ్యప్ని ఇరువైపులా వచ్చి క్లోజ్గా నిలబడ్డారు సైకిల్ వాళ్ళిద్దరూ. వాళ్ళ చేతుల్లో ప్రత్యక్షమైన తరలతరలాడే పిడిబాకులు 2 చెరో పక్క ఛాతీకి ఆనుకున్నాయి. కదలకు చస్తావు అంటూ లోగొంతుతో కరుగ్గా హెచ్చరించాడు ఒకడు. వ్యాన్ డోర్ తెరుచుకుని 4 దుడకాయలు కిందకు దిగారు. వాళ్ళ చేతుల్లో ఇనుపరాడ్లున్నాయి. ఎక్కరా, వ్యాన్ ఎక్కు. ఐరన్ రాడ్ని కశ్యప్ ఛాతీకి అదుముతూ ఆర్డర్ వేశాడు ఒకడు. ఉన్నట్టుండి ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విస్తుపోయి చూస్తున్నారు కొందరు పౌరులు. తను వ్యాన్ ఎక్కితే ఏం జరుగుతుందో కశ్యప్కు తెలుసు. చంపేస్తారు, లేదా ఎక్కడికో తీసుకెళ్ళి బంధిస్తారు. స్పెషల్ బ్రాంచ్ కామ్య చేసిన హెచ్చరిక చెవిలో మారుమోగుతోంది. పులి మాటు వేసింది,
ఎప్పుడు పంజా విసురుతుందో తెలియదు. ఆమె హెచ్చరిక ఇంత త్వరగా నిజమవుతుందని తను ఊహించలేదు. తప్పించుకోలేవు. వ్యాన్ ఎక్కుతావా, ఇక్కడే చస్తావా? ఎదుటి వ్యక్తి హెచ్చరిస్తున్నాడు. కానీ కశ్యప్కి వాడి మాటలు వినిపించడం లేదు. గేటు దాటి బయటకు వస్తున్న కారు మీద ఉంది అతని దృష్టి. అది చూస్తుండగానే తమను దాటిపోయింది. పోతూ డ్రైవింగ్ సీట్లోని నిశాంత్ తన వైపు చూస్తూ నవ్విన విషపు నవ్వు కశ్యప్ గుండెల్ని బిడిబాకులా తాకింది. అంతే, తెగించి చెలరేగిపోయాడు. కుప్పించి చివ్వన నిటారుగా పైకి ఎగిరాడు. పిడిబాకులు తన ఛాతీకి ఆంచిన ఇద్దరి గుండెల మీద ఏకకాలంలో బలంగా తన్నాడు. కాంక్రీట్ పిల్లర్ ఏదో గుండెల మీద పడినట్టు పొలికేక వేస్తూ చెరవ పక్క విరుచుకు పడిపోయారు వాళ్ళిద్దరూ. షాక్ నుంచి తేరుకునే లోపే ఇనుపరాడ్తో ఎదురుగా నిలబడి విదిరించిన వాడి తలను కశ్యప్ చేయి పిడుగులా తాకింది. ఆటో ఫీల్డ్లో రెంచులు సుత్తులు తిప్పి రాటు జరిగిన చేయి దెబ్బకు తెలివి తప్పి కిక్కరమనకుండా కుప్పకూలిపోయాడు వాడు. అంతా కన్ను మూసి తెరిచేలోన జరిగిపోయింది. కుప్పకూలిన వాడి చేతిలో ఐరన్ రాడ్ కశ్యప్ చేతికి వచ్చింది. పాదాలు నేలకు తాకిన మరుక్షణం వ్యాన్ మిగిలిన ముగ్గురు మీద విరుచుకుపడ్డాడు. లెఫ్ట్ రైట్గా వాళ్ళ ముఖాల్ని దారుణంగా తాకింది ఐరన్ రాడ్. వెర్రికేకలు వేశారంతా. వ్యాన్ డ్రైవర్ని కూడా వదలలేదు. చూస్తుండగానే మొత్తం 7 తెలివి తప్పి మట్టి కరిచారు. ఇక వాళ్ళేమయ్యారో చూడలేదు కశ్యప్. ఐరన్ రాడ్ అక్కడే పడేసి బైక్ స్టార్ట్ చేశాడు. కన్ను మూసి తెరిచేలోన అక్కడి నుంచి ఎగువకు దూసుకుపోయింది బైక్. ఒకే ఒక్కడు 7 చిత్తు చేసి వెళ్ళిపోతుంటే తమ కళ్ళని నమ్మలేక అలా చూస్తుండిపోయారు అక్కడి జనం. నిశాంత్ కారు ఎగువకెళ్ళి లెఫ్ట్ సైడ్ రోడ్డుకి తిరగటం కశ్యప్కి గుర్తుంది. తను అదే రోడ్డుకి తిరిగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిశాంత్ మిస్ కాకూడదనే పట్టుదలతో బైక్ వేగం బాగా పెంచేశాడు. బయలుదేరిన 5వ నిమిషంలోనే బైక్ నిశాంత్ కారును సమీపించింది. అది నిశాంత్ కారుగా గుర్తించగానే బైక్ వేగం తగ్గించాడు. కారు నుంచి చాలా ఎడంగా జాగ్రత్తగా ఫాలో చేయడారంభించాడు. తన వెనుక ఏం జరిగిందో నిశాంత్కు తెలియదు. ఎవడూ ఫోన్ చేయలేదు. చేయటానికి ఒక్కడూ అక్కడ స్పృహలో లేడు. మైలాపూర్ నుంచి బయలుదేరిన నిశాంత్ కారు క్రమంగా 100 ఫీట్ రోడ్ చేరుకుంది. అక్కడి నుంచి కుడివైపు తిరిగి వడపళని మీదుగా కోయంబేడు మార్కెట్ ఏరియా దాటి పుందమల్లి హైవే చేరుకుని లెఫ్ట్కి తిరిగింది. అక్కడే ఉంది చెన్నై సిటీకి అతిపెద్ద బస్ టెర్మినల్స్. పట్టపగల్లా ఉందా ప్రాంతం. వెళ్ళే బస్సులు, వచ్చే బస్సులు, ప్రయాణికుల రద్దీ. అది కూడా దాటి ఎగువన తిరువేర్కాడు దిశగా వెళ్ళిపోతున్నాడు నిశాంత్. పుందమల్లి హైవే ఎగువన బెంగళూరు హైవేని కలుస్తుంది. దారిలో కుడిపక్క తిరువేర్కాడు కరుమారియమ్మన్ కోవెల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇలా అనేక కారణాల చేత ఈ హైవే ఎప్పుడు బిజీగా ఉంటుంది. బస్ టెర్మినల్స్ దాటాక ఇక స్ట్రీట్ లైట్స్ ఉండవు. హెడ్లైట్ల కాంతిలో చీకట్లను చీల్చుకుంటూ నిశాంత్ కారు పరుగు తీస్తూనే ఉంది. వాడు ఎక్కడికి పోతున్నాడో కశ్యప్కి అర్థం కావటం లేదు. కానీ వాడు వెళ్ళిన చోట ఖచ్చితంగా ఫేక్ వైఫ్ సుమిత్ర ఉంటుందని గట్టి నమ్మకం. అందుకే వాడిని షాడో చేస్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక నిశాంత్ కారు ఎడం పక్కగా ఒక గ్రావెల్ రోడ్డుకి తిరిగింది. అది చూసి తన బైక్ ఆపాడు కశ్యప్. తను ఆ రోడ్డుకి తిరిగితే బైక్ హెడ్లైట్ కాంతికి నిశాంత్ అలర్ట్ అవుతాడు. ఏం చేయాలి ఆలోచించే లోపలే మరో 2 కార్లు కూడా ఆ రోడ్లోకి పోవటం చూసి కశ్యప్ విస్తుపోయాడు. ఆ కార్లలో ఆడ మగ జంటల్ని గుర్తించాడు. ఈ రోడ్లో ఏముంది, అసలు ఏం జరుగుతోంది అక్కడ? లోన రుప్పలు తుప్పలు, ఏవో తోటలు తప్ప జనసంచారం లేని ప్రాంతం. వెళ్తున్న కారును చూస్తుంటే ఎక్కడో పార్టీ జరుగుతోందా అనిపిస్తోంది. ఇలా కాదని బైక్ హెడ్లైట్ తీసేశాడు కశ్యప్. బైక్ని గ్రావెల్ రోడ్డుకి పోనిచ్చాడు. కళ్ళు చించుకొని గతుకుల రోడ్ని గమనిస్తూ 2 ఫర్లాంగుల దూరం ముందుకెళ్ళాడు. అప్పుడు కొంత దూరంలో చీకటిగా కలిసిపోతూ హవేలీ వంటి పెద్ద పురాతన భవనం కశ్యప్ కొంటపడింది. తనకు ముందు వెళ్ళిన కార్ల హెడ్లైట్ల కాంతిలో గుర్తించాడు కానీ, లేదంటే దగ్గరికి వెళితే కానీ అక్కడేదో పురాతన భవనం ఉన్న సంగతి తెలీదు. బైక్ని రోడ్డు నుంచి పక్కకు మళ్ళించి ఒక పొద వెనక ఆపి లాక్ చేశాడు. నీడలా చెట్లు పొదల్ని కవర్ చేసుకుంటూ కాంపౌండ్ గేట్ సమీపంలోకి పోయాడు. గేటు ఒక పక్క విరిగిపోయి పక్కకు పడింది. చుట్టూ ప్రహరీ గోడ అక్కడక్కడ విరిగిపోయి మొండి గోడలు కనిపిస్తున్నాయి. గేటు నుంచి సుమారు 500 అడుగుల పైగా దూరంలో హవేలీ ఉంది. ఎంట్రన్స్ డోర్ మూసి ఉండగా పక్కన ఒక మనిషి మాత్రమే లోనకు పోయేలా చిన్న డోర్ తెరిచి ఉంది. బహుశా అక్కడ వచ్చిన వాళ్ళని చెక్ చేసి కానీ లోనకు పంపించకపోవచ్చు. కారు దిగిన నిశాంత్ తన వెనకే వచ్చిన 2 కార్లలోంచి దిగిన 4 జంటలతో నవ్వుతూ
ఏదో మాట్లాడుతున్నాడు. అంతలో గబగబా అక్కడికి వచ్చిన శాంతిని చూసి కశ్యప్ విభ్రాంతుడయ్యాడు. ఆ వచ్చిన వాడెవడో కాదు, కొరుకుపేట కరపయ్య. వాడి వెంట ఉన్నవాడు వాడి కుడి భుజం రాఘవ. వాడే ముగ్గురిని తీసుకుని తన గ్యారేజ్కి వచ్చి గొడవ చేసిపోయింది. అంటే కరుపయ్య నిశాంత్ మనిషా? వాడి పర్యవేక్షణలోనే అంతా జరుగుతుందా? నమ్మలేకపోతున్నాడు. ఆవరణలో చాలా కార్లు ఆగున్నాయి. జంటలుగా లోనికి పోతున్నారు. ఆవరణలో గుండాలు కాపలా తిరుగుతున్నారు. అక్కడి ఏర్పాటుని చూసి ఆశ్చర్యపోయాడు కశ్యప్. నిశాంత్ ఆధ్వర్యంలోనే అంతా నడుస్తోందన్నది స్పష్టం. కశ్యప్ ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే ఎగువ నుంచి ఏదో కారు వస్తున్న హెడ్లైట్ కాంతి మీద పడింది. వెంటనే అక్కడి నుంచి తప్పుకుని పొదల వెనక్కి చేరుకున్నాడు కశ్యప్. చూస్తుండగానే ఖరీదైన కారు ఒకటి గేటు దాటి లోనికి వెళ్ళింది. అసలు లోన ఏం జరుగుతోంది? తను ఆవరణలో అడుగు పెడితే దొరికిపోతాడు. చుట్టూ రౌండ్స్ కొట్టి వస్తున్నారు గూండాలు. ఆ పైన ఎక్కడా కిటికీలు తలుపులు తెరిచి లేవు తొంగి చూడ్డానికి. ఆలోచిస్తూ కాంపౌండ్ గోడ బయట నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెనక తట్టుకు చేరుకున్నాడు. అక్కడ శాఖోపశాఖలుగా పెరిగిన ఏదో వృక్షం కశ్యప్ దృష్టిని ఆకర్షించింది. దాని శాఖల్లో దృఢమైన శాఖ ఒకటి భవంతి 2వ అంతస్తు బాల్కనీ మీదకి ఉంది. పైకి ఎక్కగలిగితే కొమ్మ నుంచి బాల్కనీకి దిగాలన్నా తిరిగి రావాలన్నా సులువు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు కశ్యప్. నిశ్శబ్దంగా చెట్టెక్కి ఆ కొమ్మని చేరుకున్నాడు. దిగువన చీకటలో ఆయుధాలతో 2 చొప్పున నీడల్లా కాపలా తిరుగుతున్నారు గూండాలు. పొరపాటున ఎవడన్నా పైకి చూస్తే తను అయిపోయాడే. చప్పుడు కాకుండా బాల్కనీ మీదకి దిగాడు కశ్యప్. అక్కడి నుంచి చీకట్లోనే తడుముకుంటూ 2-3 గదులు దాటి లోన బాల్కనీలోకి చేరుకున్నాడు. దిగువన సువిశాలమైన హాల్లో పట్టపగల్లా లైట్లు వెలుగుతున్నాయి. దిగువకు చూస్తూనే ఆశ్చర్యచకితుడై కన్నార్పలేకపోయాడు. బయటికి పాడుబడిన హవేలీలా ఉంది, కానీ లోన చూస్తే ఇంద్రభవనంలా ఉంది. తను ఊహించినట్టే దిగువన పార్టీ జరుగుతోంది, కానీ అది మామూలు పార్టీ కాదు. ఈ పార్టీ ప్రత్యేకత భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ లోనకు వచ్చేవరకే. తర్వాత అమ్మాయిని మార్చుకుని ఎవరికి నచ్చిన వారితో వారు తిని తాగుతూ ఎంజాయ్ చేయటం. ఒక మగాడు ఎందరు యువతులనైనా మార్చుకోవచ్చు. ఆటవిక తెగల్లోని జాకెట్ల పండగ లాంటి పార్టీ. దిగువన ఇంచుమించు అందరూ ముప్పాతిక నగ్నంగా ఉండి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరి మధ్య తను గాలిస్తున్న మాయలేడి నకిలీ సుమిత్ర కూడా అర్ధనగ్నంగా అద్భుతంగా వెస్ట్రన్ మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. చూడగానే షాక్తో అలా చూస్తుండిపోయాడు కశ్యప్. నకిలీ సుమిత్రను, ఆమె అద్భుత నృత్యాన్ని చూసిన షాక్ నుంచి తేరుకోవడానికి కశ్యప్కి కొద్ది నిమిషాలు పట్టింది. ఎంత మోసం చేసింది! తనను ప్రమాదం అంచుకు తోసేసి ఇక్కడ హ్యాపీగా డ్యాన్సులు చేస్తుందా? కొట్టాలి, దీని దిమ్మ తిరిగిపోయేలా కొట్టాలి. ఎలా? ఇప్పటికిప్పుడు ఇంతమందిలోంచి దీన్ని ఎత్తికెళ్ళటం సాధ్యం కాని పని. కానీ నిశాంత్ ప్రస్తుతం దీన్ని ఇక్కడే ఉంచాడు, సందేహం లేదు. ఎందుకంటే కరపయ్య అనుకో గూండాల సెక్యూరిటీ ఇంతకు మించిన హైడింగ్ ప్లేస్ ఎక్కడా దొరకదు. అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు కశ్యప్. దిగువన డ్యాన్స్ చేస్తున్న నకిలీ సుమిత్రను చూసి ఉడికిపోతూ, ఆడవే, బాగా ఆడు, ఇదే నీ ఆఖరి ఆట చూడు. ఈసారి నిజంగానే నిన్ను కిడ్నాప్ చేయకపోతే నా పేరు కశ్యపే కాదు అనుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. పులిలా ఎంత నిశ్శబ్దంగా అయితే వచ్చాడో అంతే నిశ్శబ్దంగా చీకటి గదుల్లోంచి బయట బాల్కనీలోకి వచ్చేసాడు. అయితే తొందరపడలేదు. దిగువన గూండాల సెక్యూరిటీ ముందుకెళ్ళిపోయే వరకు ఆగి చెట్టు కొమ్మ పట్టుకుని ఎక్కి కాంపౌండ్ వాళ్ళ బయట చెట్టు దిగిపోయి బట్టలు దులుపుకున్నాడు. అంతే, ఇక తిరిగి చూడలేదు. నీడలా చీకటిగా కలిసిపోతూ బైక్ వద్దకు చేరుకున్నాడు. అప్పుడు కూడా బైక్ని కొంత దూరం తోసుకుంటూ వెళ్ళి స్టార్ట్ చేశాడు. హెడ్లైట్ ఆన్ చేయలేదు. గ్రావెల్ రోడ్ వెంట జాగ్రత్తగా బైక్ని పోనిచ్చాడు. లక్కీగా దారిలో వెహికల్ ఎదురు కాలేదు. నేరుగా హైవే మీదకి వచ్చేసాక అప్పుడు లైట్ ఆన్ చేశాడు. దారి పొడవునా ఆలోచిస్తూనే ఉన్నాడు. దుడుకు పనులు చేయకూడదని సింధూరతంతో మాట తీసుకుంది. చీకట్లో కరపయ్య వాడి మనుషులతో తను ఒక్కడు ఫైట్ చేయటం కూడా ప్రమాదమే. ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఒక్కటే కనపడింది. అంతే. వెళ్ళటం మెయిన్ సిటీలోకి వచ్చేసాడు. తనకు తెలిసిన ఫ్రెండ్ షాప్లో లిక్విడ్ స్ప్రే, పవర్ఫుల్ మత్తుమందు బాటిల్ ఒకటి తీసుకున్నాడు. అప్పటికే ఒకటొకటిగా షాపులు కట్టేస్తున్నారు. అప్పటికి ఆకలి గుర్తొచ్చింది కశ్యప్కి. ఏదో బార్లో కాస్త మందు కొట్టు భోంచేసి నేరుగా షెడ్డుకు వెళ్ళిపోవాలని
కశ్యప్ ఉద్దేశం. తెల్లవారుజామున 3 గంటలకి కారు తీసుకెళ్లి నకిలీ సుమిత్రను ఎత్తుకురావడం అతని ప్లాన్. స్విచ్ ఆఫ్లో ఉంచిన తన సెల్ అందుకుని కూడా తిరిగి జేబులోకి పెట్టాడు. తన నెంబర్ మీద పోలీస్ నిఘా ఉందని డౌట్ ఉంది. రిస్క్ చేయటం ఎందుకు? ఒక కాయిన్ బాక్స్ నుంచి సింధూకి ఫోన్ చేశాడు. తన కోసం మెలకుగానే ఉన్నట్టుంది. వెంటనే లిఫ్ట్ చేసింది. సింధుడియే, నేను కశ్యప్ని అన్నాడు. ఎక్కడున్నావు? ప్రాబ్లం ఏమీ లేదుగా అడిగింది. ఆమె గొంతులో కంగారు ధ్వనిస్తోంది. జరిగిందంతా చెప్పాడు కశ్యప్. తను ఏం చేయబోతున్నాడో కూడా చెప్పాడు. అంతా విని బాగుంది. ఆ వగలాడిని తెచ్చి ఎక్కడుంచాలని అని అడిగింది సింధు. ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు కశ్యప్ దగ్గర సమాధానం లేదు. పని పూర్తయ్యాక అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పాడు. ఆలోచించింది చాలు. భోంచేసావా? ముందు ఇంటికొచ్చేయి, చెప్తాను. అది కాదు సింధు, ఇంకేం చెప్పకు, వచ్చేస్తున్నావు అంతే అంది ఆర్డర్ ఇస్తున్నట్టు. ఇక ఎదురు చెప్పలేదు కశ్యప్. నేరుగా సింధూర ఇంటికి వచ్చేసాడు. స్నానం చేసి సింధూరతో కలిసి భోంచేశాడు. బెడ్రూమ్లోకి వచ్చాక అప్పుడు చెప్పింది, నా కారు తీసుకెళ్ళు. ఇప్పటి వరకు దాని అసలు పేరే మనకు తెలియదు. దాన్ని తెచ్చి అక్కడ ఇక్కడ ఉంచితే నిశాంత్కు తెలిసిపోతుంది. పనవగానే దాన్ని ఇక్కడికే తీసుకొచ్చేయి. కింద కిచెన్ వెనుక మరో గది ఉంది, అందులో ఉంచుదాం. ఎవరికీ తెలియదు. మన అదృష్టం కొద్దీ మన ఇంటి చుట్టుపక్కల ఇళ్ళు లేవు, అన్నీ ఖాళీ స్థలాలే. అది అరిచి ఎగి పెట్టినా ఎవరికీ వినిపించదు. నోరు ఎలా విప్పదో నేను చూస్తాను. 3 గంటలకి లేపుతాను, నిద్రపో అంటూ సలహా ఇచ్చింది. రాత్రి 8 గంటలకు ఆరంభమైన పార్టీ అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు సాగింది. నాగరికత ముసుగులో, అనాగరిక ఆటవిక పద్ధతిలో ఆడామగా వ్యత్యాసం లేకుండా తాగి తందనాలాడుతూ, ఆటపాటల మధ్య జంటలు మారుతూ, గదుల్లోకి పోయి సెక్స్ సుఖాలుగా ఇష్టారాజ్యంగా అనుభవిస్తూ ఎంజాయ్ చేశారు. వాళ్ళల్లో కొందరు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సుమారు 30 జంటలు పార్టీలో పాల్గొన్నాయి. 2 గంటలు దాటగానే ఒక్కో జంట వెళ్ళిపోవటం మొదలైంది. నిశాంత్ అక్కడే ఉన్నాడు. బయటకు వచ్చి తన కారు వద్ద నిలబడి వెళ్ళిపోతున్న జంటలకు వీడ్కోలు పలుకుతున్నాడు. క్రమంగా 2:30 గంటలు అయ్యేసరికి చివరి జంట కూడా వెళ్ళిపోవడానికి బయటకు వచ్చింది. మందు మత్తులో ఉన్న ఆమె హాయ్ డార్లింగ్ అంటూ నిశాంత్ని హక్ చేసుకుని ముద్దిచ్చి మరీ తన భర్త వెంట కారెక్కింది. ఆ కారు కూడా కదలగానే కరుపయ్యను పిలిచాడు నిశాంత్. వాడు పరుగున వచ్చాడు. వెంట వాడి కుడి భుజం రాఘవ ఉన్నాడు. మాయ ఎక్కడరా అడిగాడు నిశాంత్. నకిలీ సుమిత్ర అసలు పేరు మాయ. మందు ఎక్కువైనట్టుంది సార్, తన గదిలో నిద్రపోతున్నారు. చాలాసేపు అయింది చెప్పాడు కరుపయ్య. జాగ్రత్తగా మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమను. ఏమైంది సార్? ఇంకా ఏం కావాలిరా? ఆ కాసేపు మనకి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. నిన్న ప్లాన్ చేసి వాడిని గెస్ట్ హౌస్కి రప్పించాం. వాడు తెలివిగా మన వాళ్ళని కొట్టి తప్పించుకున్నాడు. మా ఇంటి వరకు వస్తాడని సందేహించాను. వచ్చాడు. నా వెంట పడతాడన్న డౌట్తో ఎటన్నా తీసుకుపోయి చంపేయమని మన వాళ్ళతో చెప్పాను. వాళ్ళ పని చేసి ఉండాల్సింది, చేయలేకపోయారు. నా వెంట పడకుండా తప్పించుకొచ్చా కానీ వాడు మాత్రం ఆ విధవల్ని చావుదెబ్బ కొట్టి అక్కడ తప్పించుకుపోయాట. గంట క్రితమే వ్యాన్ డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. ఎంతో పక్కాగా నేను వేసిన ప్లాన్ అంతా రివర్స్ చేసేసి వీడు నా పీకల మీదకి తెస్తున్నాడు. వాడికి బతకూడదు. రేపు సిటీలో ఎక్కడా కనపడ్డా వెంటనే చంపమని నీ మనుషులతో చెప్పు. అలాగే వాడు ఇక్కడి వరకు వచ్చినా రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయ బయట తిరగకూడదు. బీ అలర్ట్ అంటూ కరుపయ్య రాఘవ ఇద్దరిని హెచ్చరించాడు నిశాంత్. మీరు నిశ్చింతగా ఉండండి సార్. మాయ మేడం ఎవరికంట పడరు. కశ్యప్ ఇక్కడికి రాలేడు. ఒకవేళ వస్తే మా చేతిలో చచ్చాడే అంటూ భరోసా ఇచ్చాడు కరుపయ్య. అవును సార్, మీరు చెప్పారుగా. ఇక చూడండి, రేపు సాయంత్రం లోపు కశ్యప్ చావు వార్త మీరు వింటారు. యమపాసం నుంచైనా తప్పించుకుంటాడేమో కానీ మా కుర్రాళ్ళ చేతిలోంచి తప్పించుకోలేడు అంటూ తను మాట ఇచ్చాడు రాఘవ. నిశాంత్ తన కారు స్టార్ట్ చేశాడు. క్రమంగా దూరం అవుతున్న ఆ కారుని చూస్తూ కాసేపు అక్కడే నిలబడ్డారు కరుపయ్య రాఘవులు. కానీ అంతకుముందే కశ్యప్ అక్కడికి రావటము, ఆ అనుపానులు చూసుకొని వెళ్ళిపోవటము జరిగింది. వీళ్ళకి ఆ సంగతి తెలియదు. నిశాంత్ వెళ్ళిపోయిన గంట తర్వాత, అంటే రాత్రి 3:30 గంటల ప్రాంతం, హెడ్లైట్లు ఆన్ చేయలేదు. తను డ్రైవ్ చేస్తున్న కారు పాటుపడ్డ హవేలీకి సరిగ్గా 200 గజాల దూరం యువతలకు చేరుకుంది. కశ్యప్ కారు ఆపాడు. ఇంజన్ కూడా ఆఫ్ చేశాడు. చిన్న కారు, ఇంజన్ సౌండ్ కూడా తక్కువ. అయినప్పటికీ కాపులా వాళ్ళు ఎవరైనా ఇంజన్ సౌండ్ పసిగట్టి గేటు బయటకు వచ్చి చూసే ప్రమాదం ఉంది. అందుకే కాసేపు కారులోనే కూర్చుని గమనించాడు కశ్యప్.
లక్కీగా అలాంటి సూచనలేవి కనిపించలేదు. తలకు మంకీ క్యాప్ వేసుకున్నాడు. స్ప్రే బాటిల్ని అందుకుని కారు దిగాడు. ఎందుకన్నా మంచిదని వెంట తెచ్చిన ఐరన్ రాడ్ని కూడా చంకన పెట్టుకుని చప్పుడు కాకుండా కార్ డోర్ మూసి గేటు వైపు కదిలాడు. వాస్తవానికి కరుపయ్య, రాఘవ ఇద్దరూ తమ బాస్ నిశాంత్కి మాటిచ్చినంత పకడ్బందీగా ఏమీ లేదు అక్కడ కాపలా. కరుపయ్య, రాఘవులు గాక వాళ్ళ మనుషులు దుక్కలాంటి రౌడీ షీటర్లు 25 మంది ఉన్నారు అక్కడ. ఇద్దరేసి ఒక జట్టుగా నైట్ డ్యూటీ 10 మంది, పగలు డ్యూటీ 10 మంది మారి మారి కాపలా నిర్వహించాలి. దాంతో లోన ఎవడు అడుగు పెట్టినా కంటపడకుండా తప్పించుకోలేరు. అయితే 2 గంటల వరకు పార్టీ జరగటంతో గుండాలెవరికి నిద్రలేదు. ఆ పైన ఎవరొస్తారులే అన్న ధీమా కావచ్చు, మంది ఎక్కువై కావచ్చు. కరుపయ్య, రాఘవులు పడుకున్న కాసేపటికే పగలు డ్యూటీ వాళ్ళతో పాటు రాత్రి డ్యూటీ వాళ్ళు కూడా కొందరు నిద్రపోయారు. వాళ్ళంతా గేటు ఎదురుగా హవేలీ అరుగుల మీద నిద్రపోతున్నారు. మూడు జట్లు మాత్రమే బలవంతంగా నిద్ర ఆపుకుంటూ హవేలీ చుట్టూ కాపలా తిరుగుతున్నారు. కశ్యప్ గేటు వద్దకు వచ్చేసరికి లోన పరిస్థితి అది. గేటును అనుకుని చీకట్లో నిలబడి గమనిస్తున్నాడు కశ్యప్. గూండాలంతా అరుగుల మీద నిద్రపోతున్న సంగతి కాస్త ఆలస్యంగా గుర్తించాడు. అయినా కాపలా ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఓపికగా గమనించసాగాడు. దగ్గర పెంటార్చ్ ఉన్నా ఆన్ చేయలేదు. చీకటి గుహలా ఉంది ఆ ప్రాంతం. సరిగ్గా 5 నిమిషాల నిరీక్షణ తర్వాత ఎడం వైపు నుంచి సిగరెట్ దమ్ము కొడుతూ ఇద్దరు ఇటే రావటం గుర్తించి అలర్ట్ అయ్యాడు. వాళ్ళిద్దరిని దగ్గరగా రానిచ్చి సడన్గా వాళ్ళ ముందుకెళ్ళాడు. కొంచెం అగ్గిపెట్టెయ్యన్నా, సిగరెట్ ముట్టించాలి అని అడిగాడు. వచ్చిన ఇద్దరికి డౌట్ వచ్చేసింది. కొత్త గొంతు. ఎవడరా నువ్వు అంటూ చేతుల్లోని ఇనుపరాడ్ను పైకెత్తారు. వాటిని ప్రయోగించకముందే కశ్యప్ మత్తుమందు ముఖాల మీద స్ప్రే చేశాడు. అంతే, ఎత్తిన రాడ్లు దించకుండానే తెలివి తప్పి దబ్బున పడిపోయాడు వాడు. పడ్డవాళ్ళని పడ్డట్టే గోడవారకు లాగి పడేశాడు కశ్యప్. ఇంకా ఎవరూ రౌండ్స్కి వస్తున్నట్టు లేరు. వేగంగా అరుగు మీదకి వెళ్ళి పెంటార్చ్ ఆన్ చేసి చూశాడు. క్షణం కూడా లేట్ చేయకుండా కరుపయ్య, రాఘవులతో సహా అందరి ముఖాల మీద మత్తుమందు స్ప్రే చేసేశాడు. దాంతో నిద్రపోతున్న వాళ్ళు నిద్రలోనే స్పృహ కోల్పోయారు. ఆ పని పూర్తవగానే అక్కడే అరుగు మీద కూర్చున్నాడు నీడల. మరో 5 నిమిషాల తర్వాత ఇంకో ఇద్దరు గుండాలు జట్టుగా ఇటు వచ్చారు. వాళ్ళని కూడా అగ్గిపెట్టె సాకుతూ నిలబెట్టి మత్తుమందు స్ప్రే చేసి పడుకోబెట్టేశాడు. మరో 5 నిమిషాల తర్వాత మరో ఇద్దరు వచ్చారు. వాళ్ళని సులువుగా తిరిగి తప్పించి పక్కకు లాగేశాడు. ఇంకా ఎంతమంది కాపలా ఉన్నారో తెలియదు. తొందరపడి తను లోనకెళ్తే ప్రమాదం. గూండాన్ని గాలిస్తూ గేట్ నుంచి ఎడం పక్కగా హవేలీని చుట్టి రావటం ఆరంభించాడు. ఒక చేతిలో స్ప్రే బాటిల్, రెండో చేతిలో ఐరన్ రాడ్ రెడీగా ఉన్నాయి. ఆచితూచి అడుగులేస్తూ ఒకంత వేగంగా ముందుకు సాగాడు. హవేలీ వెనుక నుంచి చుట్టి వస్తుండగా సడన్గా తన వెనుక ఊపిరి తీసుకున్న సవ్వడి అడుగుల శబ్దం వినిపించింది. చిప్పున వెనుదిరిగాడు కశ్యప్. అప్పటికే ఒకంత ఆలస్యమైంది. తల మీద పడాల్సిన ఐరన్ రాడ్ భుజం మీదుగా కిందకు జారింది. నిజంగా తలను తాకితే తల కొబ్బరికాయలా పగిలిపోయేది. ఎటు నుంచి కనిపెట్టి వచ్చాడో కానీ ఒకే ఒక్కడు దుక్కలా ఉన్నాడు. శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని రెండోసారి ఐరన్ రాడ్ లేపుతున్నాడు. ఈసారి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కశ్యప్. చేతిలోని ఐరన్ రాడ్తో నిర్దాక్షిణ్యంగా వాడి తల మీద ఒక్కటిచ్చాడు. తల కంగుమని కీచుగా అరిచాడు వాడు. కోలుకుని తిరగబడే లోపలే వాడి ముఖాన్ని తాకింది వంచలా మత్తుమందు స్ప్రే. అంతే, ఇసుక మూట దబ్బున పడి తిరిగి లేవలేదు వాడు. తిరిగి తప్పి తల వాల్చేశాడు. చిమచిమలాడుతున్న భుజాన్ని రుద్దుకుంటూ కోపం తీరక బలంగా ఓ తన్నాడు వాడిని కశ్యప్. తర్వాత వాడిని కూడా పక్కకు లాగపడేశాడు. క్రమంగా చుట్టూ తిరిగి ఎంట్రన్స్ వద్దకు వచ్చేశారు. ఇంకెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక ఎంట్రన్స్ డోర్ని నెట్టి చూశాడు. దృఢమైన చెక్క తలుపులు చాలా ఎత్తున్నాయి. వాటికి దిగువ భాగంలో ఒక మనిషి మాత్రం పోగలిగే చిన్న డోర్ తెరిచి ఉండగా చూసిన గుర్తు పెన్ టార్చ్తో గాలించాక కనిపించింది. కానీ లాక్ చేస్తుంది. కరుపయ్య జేబులు తడిమి చూస్తే తాళాల గుర్తు దొరికింది. తాళం తీసి లోన జగబడి తలుపు మూశాడు. ఎదురుగా విశాలమైన హాలు. చుట్టూ హెడ్లైట్లు వెలుగుతున్నాయి. ఎటు చూసినా ఖరీదైన ఫర్నిచర్. పార్టీ జరిగింది ఇక్కడే. దాని తాలూకు చిహ్నాలు, తాగి వదిలిన గ్లాసులు,
తిని వదిలిన ప్లేట్లతో టేబుల్స్ కనిపిస్తున్నాయి. ఉదయం కానీ క్లీన్ చేయరు. హాల్ను చుట్టి చాలా గదులు ఉన్నాయి. ఒక్కో గది చెక్ చేసుకుంటూ వెళ్ళాడు కశ్యప్. అన్ని గదులు ఖాళీగానే ఉన్నాయి. ఒకే ఒక గది తలుపులు దగ్గరగా మూసి ఉన్నాయి. నెట్టగానే తెరుచుకున్నాయి. అక్కడ కనిపించింది అతడు గాలిస్తున్న మాయలేడి. లోన బెడ్ మీద గాఢ నిద్రలో ఉంది. తాగిన మత్తు నిలువున ఆవహిస్తున్నట్టుంది. స్పృహ లేదు. దుస్తులు స్థానభ్రంశమై అస్తవ్యస్తంగా ఉన్నాయి. బిగువైన వక్షోజాలు మదించిన బంగారు స్తంభాల్లా ఉరువులు పచ్చగా నిగనిగలాడుతున్న ఆమె నగ్నదేహం చూడగానే కశ్యప్ మనసే కొద్ది క్షణాలు వశం తప్పింది. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ నకిలీ సుమిత్ర దుస్తులు సరిచేస్తుంటే నిద్రలోనే అతడి చేయి పట్టి మీదకి లాగేసుకుని ఉడుం పట్టు పట్టింది. అదిరిపడి పక్కకు దొరలాడు కశ్యప్. ఇలా కాదని ముందుగా ఆమె ముఖం మీద మత్తు మందు స్ప్రే చేశాడు. అంతే. తెలివి తప్పి అచేతనంగా తలవాల్చేసింది. ఆ తర్వాత దుస్తులు సరిచేశాడు. కింది పెదవి లిఫ్ట్ కార్నర్లో పుట్టుమచ్చ తడిమి చూశాడు. డౌట్ తీరిపోయింది. అది తను ఉంచుకున్న బ్యూటీ స్పాట్ కాదు, నిజంగానే పుట్టుమచ్చ. డౌట్ తీరగానే బగ్గున ఎగసిన కోపాన్ని నిభాయించుకుంటూ నోటికి టేప్ అంటించాడు. కాళ్ళు చేతులు విడివడిగా నూలు తాళ్లతో కట్టేశాడు. బెడ్ మీద ఉన్న ఆమె సెల్ ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసి జేబులో వేసుకున్నాడు. అప్పుడు ఆమెను లాగి ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. అంతే. ఇక తిరిగి చూడలేదు. వెళ్ళిన దారినే చకచక బయటకు వచ్చేశాడు. డోర్ ఎప్పట్లా లాక్ తీసి తాళాలు గుర్తిని గకపై జేబులో వేశాడు. గూండాలంతా మత్తుమందు ప్రభావంతో తెలివి తప్పి ఉన్నారు. ఉదయం 7-8 గంటలకు కానీ తెలివిలోకి రారు. వచ్చిన లోన నకిలీ సుమిత్ర మిస్ అయిన విషయం తెలియడానికి కొంత టైం పడుతుంది. పెంటాచ్ వెలుగులో నకిలీ సుమిత్రను మోసుకుంటూ కారు వద్దకు వచ్చేశాడు కశ్యప్. వెనక డోర్ తెరిచి ఆమెను సీట్లో పడుకోబెట్టాడు. ఐరన్ రాడ్, మత్తుమందు స్ప్రే బాటిల్ 2 సీట్ మీద పడేసి డ్రెస్సింగ్ సీట్లో కూర్చుని డోర్ మూశాడు. కారు రివర్స్ తీసి గ్రావెల్ రోడ్ వెంట వేగంగా ముందుకు దూకించాడు. ఈసారి మాత్రం కారు హెడ్లైట్లు ఆన్లోనే ఉంచాడు. కారు పుందమల్లి హై రోడ్ వెళ్ళాక తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు కశ్యప్. ఎలాంటి రిస్క్ లేకుండా పని పూర్తయ్యేందుకు చాలా హ్యాపీగా ఉంది. కారును సగవేగంతో అమంజిక్కరే దిశగా పరిగెత్తించాడు. అప్పటికి సమయం తెల్లవారుజాము 5 గంటలు. ఆ రాత్రి కశ్యప్ని కారులో పంపించాక ఇక నిద్రపోయేది సింధూర. అతడి గురించి ఆలోచన చింత. ఏ ప్రమాదంలోనూ చిక్కకుండా కశ్యప్ క్షేమంగా విజయంతో తిరిగి రావాలని మనసులోని ఇష్టదైవమైన కరుమరియమ్మను వేడుకుంటూనే ఉంది. నిద్రకు దూరమైంది. కశ్యప్ మీద సింధూరకున్న ప్రేమ అలాంటిది. అచంచలమైన ప్రేమ. 4 గంటలు దాటాక ఇక బెడ్ మీద ఉండలేక కిందకు వచ్చేసింది. కశ్యప్ రాక కోసం ఎదురుతూనే చూసింది. గేట్ తాళం తీసి బార్లా తెరిచి ఆతృతగా ఎదురు చూస్తుంది. 5 గంటలైనా కశ్యప్ జాడలేదు. ఆమెలో మరింత ఆందోళన. మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూడసాగాడు. అవతల తెల్లవారే టైం అయింది. త్వరగా వస్తే బాగుంటుందని కంగారు పడుతుంది. ఈ పరిస్థితిలో సరిగ్గా 5:30 గంటలయ్యేసరికి సింధూర ముఖం పున్నమి చంద్రుడిలా వికసించింది. విసురుగా దూసుకొచ్చిన కారు గేట్లోకి తిరగగానే వెంటనే గేటు మూసి తాళం వేసేసింది. లోనకు రాగానే తన బైక్ యువతలుగా కారు ఆపాడు కశ్యప్. కారు దిగ్గానే ఏమైంది, పని అయిందా అని అడిగింది దగ్గరకు వస్తూ. కశ్యప్ సక్సెస్. తెలివి తప్పి కారులో ఉంది. నువ్వేంటి నిద్రపోలేదా అడిగాడు. ఇంకేం నిద్రబాబు, ఎలా వస్తావునని నీ గురించే బెంగ. నీకేం కాలేదుగా? లేదులే. ప్లాన్ ప్రకారం సక్సెస్ చేసుకోవచ్చా? ఓకే. జనం వీధిలోకి వచ్చే టైం అయింది. ఎవరు చూడకముందే ఈ రాక్షసిని గదిలో పడేయాలి. తీసుకురా అంటూ హెచ్చరించింది. కారు వెనక డోర్ తెరిచి నగ్ని సుమిత్రను భుజం మీద వేసుకుని సింధూరను అనుసరించాడు. బిల్డింగ్ కుడిపక్క కాంపౌండ్ వాల్కి బిల్డింగ్ గోడకి మధ్య 2 గజాల వెడల్పున సందు ఉంది. అటు లోనకు తీసుకెళ్ళింది ఆమె. ఒక గది తలుపు తెరిచి లోన లైట్ వేసింది. ఆ గదిని అనుకునే పక్కన కిచెన్ ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు అక్కడ గది ఉందనే తెలియదు. సింగిల్ బెడ్రూమ్ లాంటి చిన్న గది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. గదిలో గోడవారుగా సిగరెట్ కాటు, దాని మీద ఫోమ్ బెడ్, తలదిండు ఉన్నాయి. ఎదురుగా టీపాయ్, 2 ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. అంతకు మించి
ఫర్నిచర్ ఏమీ లేదు. భుజం మీది నకిలీ సుమిత్రను బెడ్ మీద పడుకోబెట్టాడు. మత్తుమందు ప్రభావంతో గాఢ నిద్రలో ఉన్నట్టుంది. తెలివి రావడానికి ఇంకో 2-3 గంటలు పట్టొచ్చు. గదిని పరికించి చూశాడు కశ్యప్. ఇక్కడో గది ఉందనే నాకు తెలియదే. సింపుల్ అండ్ సూపర్ అన్నాడు కశ్యప్ మెచ్చుకుంటూ. తను ఇంతకన్నా సీక్రెట్ ప్లేస్లో నకిలీ సుమిత్రను దాచలేడు. నిజానికి ఇది స్టోర్ గది, కానీ ఊరు నుంచి బంధువులు ఎవరన్నా వస్తే గెస్ట్ రూమ్గా వాడుతుంటాను. అందుకే ఈ ఏర్పాటు అంది సింధూర. లైట్ ఆర్పి బయటకు వచ్చి ఎప్పట్లా గదికి తాళం పెట్టేశారు. ఇద్దరు హాల్లోకి రాగానే తలుపులు మూసి తాళం వేసింది సింధూర. అంతలో కావేరి లేచి వచ్చింది. కళ్ళు ఇంకా నిద్రమతులోనే ఉన్నాయి. అక్క, బావగారు ఎప్పుడొచ్చారు అని అడిగింది అమాయకంగా. రాత్రి వచ్చారు కానీ వెళ్ళి ముఖం కడుక్కుని త్వరగా పనులు మొదలుపెట్టు. రాత్రి పాలేమన్నా ఉంటే ముందు కాఫీ పట్టరా. ఈ లోపల పాల మనిషి ఎలాగూ పాల ప్యాకెట్లు తెస్తుంది. త్వరగా చూడు, నేను వస్తున్నాను అంటూ కావేరిని పంపించి కాసేపు పంక చూసింది. కాసేపు నిద్రపోతావా అడిగింది. నో, ఇది నిద్రపోయే టైం కాదు. చాలా పనులున్నాయి. ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. నేను వెళ్ళి స్నానం చేస్తా అన్నాడు కాసేపు. ఓకే, వెళ్ళి స్నానం చెయ్యి, ఈ లోపల కాఫీ తెస్తాను అంటూ కాసేపుని మేడ మీది బెడ్రూమ్కి పంపించి తను కిచెన్ వైపు వెళ్ళింది సింధూర. మిగతా కథ 9వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.